ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల రాష్ట్రంలో కాలేజ్ కోర్సులు జరుగుతున్న దాదాపు 10,000 కాలేజీలలో 14 లక్షల మంది విద్యార్థుల యొక్క స్కాలర్షిప్ ఫీజులు ఇవ్వకుండా వాళ్ళ జీవితాలతో జరగాలన్నప్పుడు వెంటనే ప్రభుత్వం ఈ యొక్క ఫీజులను స్కాలర్షిప్లను మంజూరు చేయాలి. దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నుంచి ఇప్పటి వరకు 100 సార్లు ధర్నాలు, ర్యాలీలు, తరగతుల పరిష్కరణ, కలెక్టరేట్ల ముట్టడి చేశారు. కాలేజీలు కూడా 3 దఫాలుగా బంద్ జరుగుతారు. లాస్ట్ ఇయర్ 3 రోజులు బంద్ చేశారు. ఈ సంవత్సరం 6 రోజులు బంద్ చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకుండా కాలేజీ విద్యార్థి యొక్క జీవితాలతో చెలగాట మారుతుంది. చాలా దుర్మార్గం. ఫీజులు ఇవ్వకపోవడం వలన ఒకవైపు విద్యార్థులు, ఇంకొక వైపు కాలేజీ యజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు 3 వర్గాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. విద్యార్థులకు ఫీజులు స్కాలర్షిప్ ఇవ్వకపోవడం వల్ల ఫీజులు కోర్సు అయిపోయిన వాళ్ళకు ఫీజులు కడితే తప్ప కోర్సులకు క్లాసులకు రానివ్వడం లేదు. రెండవది, కోర్సు అయిపోయిన వాళ్ళకు సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. జాబ్లు వచ్చిన వాళ్ళకి కూడా సర్టిఫికేట్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీలు ఉండిపోయాయి, డిగ్రీ కాలేజ్ ఉండిపోయాయి. పేద కులాల విద్యార్థులు ఈ స్కీమ్ పెట్టిన తర్వాత గుడిసెల ఉండేటోళ్ళు, కార్మికులు, కర్షకుల పిల్లలు, లేబర్ల పిల్లలు కూడా ఉన్నత విద్య, రెండవది సాంకేతిక విద్య, ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులు చదువుకొని ఒక గుడిసెలో వచ్చినోడు కూడా ఐఏఎస్ అవుతున్నాడు. ఇంత గొప్ప స్కీమ్ ను నీరు గార్చాలి, బీసీలు చదువుకోవద్దు అనే కుట్రతోటి అగ్రకుల ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ స్కీమ్ ను దెబ్బతీయాలనుకుంటుంది. ముఖ్యమంత్రి అంటాడు ఫీజులు లేవు, మీకు తాళం చేతులు ఇస్తే కృష్ణయ్య గారు, మీకు తాళం చేతులు ఇస్తే ఎట్లా ఖర్చు పెడతారో ఖర్చు పెట్టారు. తప్పనిసరి ఖర్చు పెట్టే పద్ధతి నాకు తాళం చేతులు ఇచ్చారు కాదు, మీరు దగ్గర కూర్చొని అడ్వైజ్ ఇస్తాం, ఎట్లా ఖర్చు పెట్టాలో నేను చెప్తా. మీరు ఏమి ఖర్చు పెడుతున్నారు? 18,500 కోట్లు నెల ఆదాయం, 20,000 కోట్లు వస్తే 6,500 కోట్లు జీతాలకు పోతాయి, 6,500 కోట్లు అప్పులకు పోతాయి. మిగతా 6,500 కోట్లకు 1000 కోట్లు ఎన్నికరాదా? ఇది ఒక భాగం. రెండవది, ఇప్పటి వరకు 2,50,000 కోట్ల అప్పులు తెచ్చారు. ఎవరికి ఇచ్చారు? ప్రభుత్వ ఆదాయం దాదాపు 5 లక్షల కోట్ల మీద ఆదాయం వచ్చింది ఈ 2 ఏళ్లలో. అది ఎక్కడ పోయింది? ఇంత పెద్ద మొత్తం ప్రభుత్వానికి ఆదాయం ఉంది. భూములు అమ్మిండ్రు, ఆస్తులు అమ్మిండ్రు. ఇల్లు పేరు మీద కూడా 8 లక్షల కోట్ల కుంభకోణానికి రంగం సిద్ధం చేసిండ్రు. ఫీజుల కోసం ఇవ్వడానికి కథలు పడుతున్నారు. అందుకే ప్రభుత్వం ఈ వైఖరి మార్చుకోవాలి. ఇది ఫీజుల స్కాలర్షిప్లు ఫీజులు ఇవ్వడం అనేది విద్యార్థుల మీద పెట్టుబడి. వాళ్ళు చదువుకుంటేనే భవిష్యత్తులో కలెక్టర్ రైతారు, డాక్టర్ రైతారు, ఏది కాకపోతే మామూలు లేక లీడర్ రైతారు. వాళ్ళు చదువుకుంటేనే వాళ్ళ జీవితాల లోపల మార్పు వస్తుంది. మన దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోపల సమాజంలో గొప్ప సంస్కరణ మారుతుంది. ఇక్కడ ఒకప్పుడు మన దగ్గర రోడ్లు వేసే దగ్గర, బిల్డింగ్లు కట్టే దగ్గర పాలమూరు లేబర్, ప్రకాశం లేబర్, శ్రీకాకుళం లేబర్ ఉంది. ఇప్పుడు మన లేబర్ లేరు. ఇప్పుడు బీహార్ లేబర్, ఒరిస్సా లేబర్ ఛత్తీస్గఢ్కి వచ్చిన పనిచేస్తున్నారు. మన వాళ్ళందరూ చదువుకొని ఉన్నత స్థాయికి పోతున్నారు. అమెరికా పోతున్నారు, ఇంగ్లాండ్ పోతున్నారు, గల్ఫ్ కంట్రీలకు పోతున్నారు. చదువు ద్వారా కుటుంబాల యొక్క జీవన విధానంలోనే మౌలికమైన మార్పు వచ్చింది. చదువు అనేది గొప్ప ఆయుధం అని చెప్పి రోజు మంత్రులందరూ చెప్తున్నారు. బట్టి విక్రమార్క నిన్న మొన్న కార్యాలయ ఫంక్షన్లో చెప్తున్నాడు, చదివే అన్నిటికంటే గొప్పది. అవును, చదివే అన్నిటికంటే గొప్పదైనప్పుడు నీ చెప్తేనే ఆర్థిక శాఖ నుంచి బడ్జెట్ ఎందుకు ఇస్తలేవని నేను అడుగుతున్నాను. బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి అంటుడు, దేశానికే తెలంగాణ రోల్ మోడల్ చేస్తాం, అందరు మంచి మంచి కాలేజీలు కావాలి, మంచి మంచి ఐఐఎంలు పెట్టాలి, నవోదయ స్కూల్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అందుకు ముఖ్యమంత్రి నేను అభినందిస్తున్నాను. విద్య మీద మీరు ఎక్కువ శ్రద్ధ. మొన్న ఉస్మానియాలో తీసుకుపోయి 1000 కోట్ల బడ్జెట్ ఇస్తాను, అందుకు అభినందిస్తున్నాను. కానీ ఇక్కడ కాలేజీ విద్యార్థుల ఫీజుల బకాయిలు ఎందుకు ఇస్తలేవని నేను అడుగుతున్నాను. ఇవ్వడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వనరులు సేకరించడం, బడ్జెట్ సేకరించడానికి కోసం. ఇప్పుడు గతం లోపల రైతుల దగ్గరికి కిసాన్ వికాస్ పత్రం అని ఎవరు డిపాజిట్ పెడితే 5 ఏళ్లలో బడ్జెట్ డబల్ అవుతుండే వాళ్ళు. 10,000 ఎవరైనా బ్యాంకులో డిపాజిట్ చేస్తే కిసాన్ వికాస పత్రం, అదే ఇందిరా వికాస్ పత్రం అని 2 స్కీమ్లు. ఆ 2 స్కీమ్లల్లా ఎవరైనా 10,000 పెడితే 5 ఏళ్ళకి 20,000 వస్తుంది.
₹1,00,000 పెడితే 2 లక్షలు వస్తుంది. ఇప్పుడు కూడా విద్యా వికాస్ పత్రం అని పెట్టు, ప్రజల నుంచి వనరులు సేకరించు, ప్రజలందరూ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకొని 5 ఏళ్లలో మీ డబ్బులు డబల్ అవుతాయని చెప్తే ప్రజలు 10,000 కోట్లు కాదు 20,000 కోట్ల డిపాజిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉన్నాయన్ని కూడా విడుదల చేయాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్. ఇప్పటికీ 3 సంవత్సరాలు గడుస్తున్నా గాని పీజీలు, డిగ్రీలు కంప్లీట్ అయిపోయి ఉన్నత చదువులకు వెళ్లాలన్నా గానీ, ఉద్యోగాలకు వెళ్లాలన్నా గానీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు మోసపడి ఇలా పెండింగ్ లో ఉన్నాయి, క్లియర్ గా మీరు ఫీజు క్లియర్ చేస్తేనే మేము సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పి ఒక దిక్కుంగా కాలేజీ యాజమాన్యం, ఒక దిక్కుంగా మరి పిల్లల తల్లిదండ్రులు డబ్బులు కట్టలేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి తరుణంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం దున్నపోత మీద వర్షం పడితే దులుపుకపోయే విధంగా ఇలా ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే పెట్టుకున్నారు. మరి ఎవరిని అడగాలనే? మీరే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోతే మేము ఎవరిని అడగాలి? ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి వెంటనే రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులతోని ఉరికించి కొట్లాడే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఎందుకంటే కృష్ణన్న ఓపికతోని, సహనంతోని రియంబర్స్మెంట్ ఈ రోజు కాకపోతే రేపైనా వస్తుంది కదా, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటది కదా అని ఆలోచన చేస్తుంటే ఇవాళ ఎడ్యుకేషన్ మినిస్టర్ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది. ముఖ్యమంత్రి కూడా విద్యార్థుల పట్ల చలించలేకపోతే విద్యార్థుల అధోగతికి పరిస్థితి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేస్తూ పక్క రాష్ట్రంలో ఇచ్చిన విధంగా ఈ రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి 20,000 స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.